బంగారమేది, గొలుసుంది, ఉంగరం ఉంది, చెవులకు పెట్టుకునే కర్ణాభరణం ఉంది, కేయూరం ఉంది, కంకణం ఉంది, బంగారం లేదుగా. తండ్రి అంటాడు, ఓరి నీ అసాధ్యం కూడా ఉన్నది బంగారమేనా? బంగారమే గొలుసుగా ఉంది, బంగారమే కంకణంగా ఉంది, బంగారమే ఉంగరంగా ఉంది, బంగారమే కర్ణాభరణంగా ఉంది. బంగారం లేకుండా ఉండవు. ఇవి లేకపోయినా కరిగిస్తే బంగారం ఉంది. లోపల బంగారాన్ని చూస్తున్నాడు తండ్రి, నామరూపాలు చూస్తున్నాడు కొడుకు. నామరూపాలే చూసినవాడు నేను నాదులతో ఉన్నవాడు, లోపల బంగారాన్ని చూస్తున్నవాడు జ్ఞానముతో భస్మ అనుగ్రహమును పొందినవాడు. ఇది జ్ఞానాగ్ని. పరమేశ్వరుడి మూడవ కన్ను అన్నమాట అర్థం అది. అందుకని చితారజ పుంజ విచర్చితాయ అంటే ఆయన శవభస్మ అలదుకుంటాడు అంటే అదేదో అమంగళం, అదేదో అపవిత్రం, ఆయన అలా రాసుకుంటాడు అనుకోక్కర్లేదు. చితి మీద శవభస్మ ఎవరో కాదు, మందే కదూ.